షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే మనం జనరల్‌గా ఈ షుగర్ టెస్ట్ చేసుకోవడానికి హుహు. బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి మనం హుహు. బ్లడ్ శాంపిల్స్ ఇస్తూ ఉంటాం. హుహు. అయితే కొంతమందికి ఆహ్, ముందు చేసింది తక్కువ ఉండి, తర్వాత చేసింది ఎక్కువ ఉండడం ఇలా ఉంటూ ఉంటుంది. అవును. సో, దానివల్ల గూడా మనకి డయాబెటిక్ ఇన్సులిన్ వరకు ఎళ్ళాలి అని చెప్పేసి తెలుస్తుందా? అది వెరీ గుడ్ క్వెషన్ అమ్మా. యాక్చువల్‌గా ఇది మాకు ఎస్ఏ క్వెషన్ అనమాట ఎగ్జామ్స్‌లో అది. ఓకే. కొంతమందికి తక్కువ ఎందుకుంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది అది. యాహ్! అది వాళ్ళ శారీరక ప్రవృత్తి బట్టి ఉంటుందన్నమాట. ఓకే. అంటే వాళ్ళ స్టేచరు, వాళ్ళ జీన్స్ బట్టి డిపెండ్ ఉంటుంది. కొంతమంది ఖాళీ కడుపున షుగర్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ షుగర్ అంటే ఏమో కరెక్ట్‌గా చెప్పాలంటే 90 లోపల ఉండాలి. పర్ఫెక్ట్‌గా అంటే 90 లోపల ఉండాలి. ఓకే. అసలు ఖాళీ కడుపు మీద అంటే చాలా మందికి అవగాహన ఉండదు. ఖాళీ కడుపు మీద అంటే లాస్ట్ 8 అవర్స్ ఏం తినకూడదనమాట. ఎక్సెప్ట్ హుహు. వాటర్. ఓకే. ఎక్సెప్ట్ వాటర్ తప్పించి ఇంకేం తీసుకోకూడదు. సో 8 అవర్స్ ఉండి ఉదయాన్నే వెళ్ళి టెస్ట్ చేసుకుంటే 90 లోపల ఉండాలి. ఈవెన్ 90 పైన ఉండేది కూడా అబ్నార్మల్. మాటికి ఎక్కువ ఉందంటే. సో మన వాళ్ళు ఏంటంటే రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ప్రతిదానికి ట్రీట్మెంట్ ఎందుకు అని చెప్పి అనలైజ్ చేసి ఎప్పుడైతే కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి డయాబెటీస్ అన్నారు. సో ఎనీ వాల్యూ మోర్ దెన్ 100 ఈజ్ ఆల్వేస్ అబ్నార్మల్. ఓకే. కానీ షుగర్‌కి రిలాక్సేషన్ ఇచ్చారు. 126 దాటితే షుగర్ అని. ఓకే. సో 90 నుంచి 126 లోపల ఉండేది నార్మల్ కాదు. అంటే అది ఇండికేషన్ అనమాట. ఓకే. బాడీ దెబ్బతింటుంది, జాగ్రత్తగా ఉండండి. సో ఆహార నియమాలు పాటించండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. 126 అనేది ఎవరో దేవుడిచ్చిన ఇది కాదు అది. సో సైంటిస్టులు అనలైజ్ చేసి సో 126 దాటినప్పటి నుంచి మన బాడీలో డ్యామేజ్ స్టార్ట్ అవుతూ ఉంది. అందుకని వాళ్ళు డయాబెటీస్ అన్నారు. కొంతమంది వచ్చి అడుగుతారు 125 ఉంది డయాబెటీస్ ఎందుకు కాదు అంటారు. కావచ్చు, ఎందుకంటే ఒకరోజు 125 రావచ్చు, ఇంకో రోజు 130 రావచ్చు. అలాగే తిన్న తర్వాత మామూలుగా మనకు ఉండాల్సిన వాల్యూ 140 లోపల ఉండాలమ్మా. ఓకే. 2 అవర్స్ లోపల 140 లోపల ఉండాలి కరెక్ట్గా చెప్పాలంటే. 140 ఎలా వచ్చింది, ఎవరైనా శ్రీ విష్ణువు చెప్పాడా, శివుడు చెప్పాడా, కార్తీక మాసం అంటే ఎవరు చెప్పలేదు. సో ఇది స్టాటిస్టికల్ అనాలిసిస్ అనమాట. ఓకే. స్టాటిక్ అనాలిసిస్లో 140 దాటిన తర్వాత బాడీ డ్యామేజ్ స్టార్ట్ అవుతూ పోతూ ఉంటుంది. 200 దాటితే ఖచ్చితంగా అది డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్ వెళ్తుంది కాబట్టి 140 నుంచి 200 లోపల తిన్న తర్వాత అనేది దాన్ని అబ్నార్మల్ తీసుకున్నారు. కానీ దాని ట్రీట్మెంట్ అవసరం లేదు. ఓకే. ఇంతకుముందు అనుకున్నట్లు మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ద్వారా దాన్ని డైట్ వల్ల కంట్రోల్ చూసుకోవచ్చు. అవుతుందా? ఎప్పుడైతే 126 దాటిందో ఖాళీ కడుపు మీద, ఎప్పుడైతే 200 దాటిందో మాటికి దాటుతూ ఉంటుందో సో వాళ్ళకి మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాము. సో ఇంకా దాన్ని బట్టి ఇంకా ట్రీట్మెంట్ ఎవరి బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ పోతూ ఉంటుంది. అదే సార్, దిస్ ఈజ్ ఎ కామన్ క్వశ్చన్. ఎందుకంటే నాకే ట్రిగర్ అయిన క్వశ్చన్ ఇది. చాలా మందికి డయాబెటిక్ పేషెంట్స్ ఆల్ ఆఫ్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగాయి, చూశాను నేను. అయితే వాళ్ళకి ఎందుకు అలా జరిగిందంటే షుగర్ కంటెంట్ బాడీలో తక్కువైపోయింది, డౌన్ అయిపోయింది. ఇప్పుడు డయాబెటిక్ అన్న వాళ్ళు జనరల్గా స్వీట్స్ కానీ షుగర్ ఇంటేక్ కానీ తీసుకోరు. మరి వాళ్ళు అది తీసుకున్నప్పుడు షుగర్ ఇంటేక్ అయ్యి ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం దేనికి కారణం? అది దిస్ వన్ ఆఫ్ ది గుడ్ క్వశ్చన్స్ అమ్మ. యాక్చువల్ దీని గురించి చెప్పాలనుకుంటే షుగర్ డౌన్ అయిపోయింది కాబట్టి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటారు. కానీ కళ్ళు తిరుగుతున్నాయి అనేది అది బ్రెయిన్ లక్షణం అనమాట. బ్రెయిన్ గ్రహిస్తుంది. అంటే చక్కెర వస్తూ ఉంటుంది అనమాట. కొంత తిరుగుతుంది, కొంత నిజంగా ఫ్రాంక్గా పడిపోతారు. దాంట్లో షుగర్ డౌన్ కావడం వన్ ఆఫ్ ది రీజన్స్, నాట్ ది 100%. ఓకే. సో షుగర్ డౌన్ కావడం ఎప్పుడు అంటారంటే 70 కంటే తక్కువ అయితే డౌన్ అంటారనమాట. సో డాక్టర్స్ ఏం చెప్తామంటే ఎవరికైనా కళ్ళు తిరుగుతున్నాయంటే ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇంటూ గ్లూకోమీటర్ ఉంటుంది. అందరినీ ఇప్పుడు గ్లూకోమీటర్ పెట్టుకోమని చెప్తాము, టెస్ట్ చేసుకోమంటాం. 70 కంటే తక్కువ ఉందంటే నిజంగా షుగర్ డౌన్. 70 కంటే ఎక్కువ ఉందంటే మీరేం తీసుకునే అవసరం లేదు. లేదు అప్పటికి నీరసంగా ఉంది, 70 నుంచి 100 లోపల ఉందంటే ఏదో ఒక గ్లాస్ పాలో తాగమని చెప్తాం. కొంతమంది కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి మాటికి వాళ్ళు డౌన్ అని చెప్పి స్వీట్స్ అవి తినేస్తుంటారనమాట. అది ఒక సినిమాలో కూడా చూపించారు. ఇన్సులిన్ ఎక్కువ వేసేసుకొని తర్వాత డౌన్ అయిపోతుందని చెప్పి స్వీట్స్ తింటూ ఉంటారు. అది నాకు తెలిసి ధర్మపురి సుబ్రహ్మణ్యం ఏదో ఉంది ఒక షార్ట్ అది. సో మెయిన్ దట్ ఈజ్ అటెన్షన్ సీకింగ్ అమ్మ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు వాళ్ళ కొడుకుంటారు, కొడుకు అమెరికాలో ఉంటాడు, కూతురు ఉంటుంది, కూతురు బాగా చూసుకుంటుంటారు. కూతురు ఏం చేస్తారు, జాబ్కి వెళ్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మ దగ్గర ఉండలేదు కదండి. మాకు జరిగిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. వాళ్ళ కూతురు జాబ్కి వెళ్ళినప్పటి నుంచి ఫోన్ చేస్తాను, నాకు షుగర్ డౌన్ అయిపోయిందని. అంటే ఇంట్లో ఒంటరిగా ఉండడం ఆమెకి ఇష్టం లేదనమాట. అలానే పక్కన వాళ్ళతో పరిచయం లేదు. 24 గంటలు మొబైల్ చూస్తూ ఉంటుంది. దాంట్లో అత్త ఒక ఇంటి కోడలు అవి చూస్తూ ఉంటుంది. అవి టెన్షన్స్ అనమాట ఆమెకి. ఆమె చూసి సీరియల్స్ టెన్షన్ నాతో వచ్చి వాళ్ళ కూతురు చెప్తుండేవాళ్ళు. సో వాట్ షీ సీకింగ్ ఈజ్ సమ్ కంపానియన్షిప్. హస్బెండ్ లేరు, వీఆర్ సోషల్ యానిమల్స్ కదండి. సో అటెన్షన్ అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే అది మారడప్టివ్ బిహేవియర్. సో మేము సజెస్ట్ చేస్తామంటే ఆ టైంలో యాజ్ అ డాక్టర్ ఫస్ట్ యాక్చువల్గా షుగర్ డౌన్ వల్ల టెస్ట్ చేసుకోమంటాం. లేదు షుగర్ డౌన్ కాలేదు, నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే సేమ్ లక్షణాలు షుగర్ ఎక్కువైనా కూడా వస్తుంది. షుగర్ ఎప్పుడు ఎక్కువైందంటే 250 దాటితే కూడా ఈ లక్షణాలు వస్తాయి. కళ్ళు తిరగడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇది చాలామందికి అపోహ అనమాట. అట్లా కళ్ళు తిరిగినాయంటే షుగర్ డౌన్ కావడం కాకుండా షుగర్ ఎక్కువ ఉంటే కూడా కళ్ళు తిరిగినట్టు లెక్క. కానీ చాలామంది తెలియదు. అది మీ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సో వాళ్ళు టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఆల్రెడీ షుగర్ 250 దాటి మళ్ళీ షుగర్ నీళ్ళు తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, స్వీట్స్ తిన్నారనుకోండి, అది 600 కూడా వెళ్ళిపోవచ్చు షుగర్. అది ఇంకా డేంజర్ అనమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే షుగర్స్ నార్మల్గా ఉన్నాయి, స్టిల్ కళ్ళు తిరుగుతున్నాయి అంటే రకరకాల కారణం ఉంటాయి, న్యూరలాజికల్ సమస్య, అవి మేము చూస్తాం అనమాట. అప్పటికి లేవనుకోండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తాం. ఈ ఏజ్లో వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఒక అభద్రత భావం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీ పాటికి మీరు ఉండగలరు. ఎందుకంటే వాళ్ళకి 24 గంటలు భయం అనమాట. మా దగ్గర కొంతమంది పేషెంట్స్ వస్తుంటారు, వాళ్ళు బీపీ లేకపోయినా బీపీ మాటికి చెక్ చేసుకుంటుంటారు, ఉదయం సాయంత్రం చెక్ చేసుకుంటారు. ఒక పెద్ద ఆయన అనమాట, చెక్ చేసుకొని బీపీ రీడింగ్ పెరుగుతుంది, ఆయనకి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సార్ 170/100 వస్తుంటారు అనమాట. అది వాళ్ళ అల్లుడు కూడా చెప్పారు, చూసుకోవడం వల్ల వచ్చిన ఇది నీకు చూసుకోవడం వచ్చిన బీపీ, ఇది మాటికి చూసుకోవద్దు, పడుకుని నిద్రపోండి. నిద్రపోయినప్పుడు మీ బంధువులు చెక్ చేస్తారు ఇప్పుడు వచ్చిన డిజిటల్ ఆపరేటర్స్ వల్ల. సో దీంట్లో మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మన గురించి మనం కొన్నిసార్లు ఒంటరిగా అనిపించినప్పుడు, ఇటువంటి అభద్రత భావంలో ఉన్నప్పుడు ఇటువంటి కళ్ళు తిరగడం ఇట్లాంటివి అవుతుంటుంది. సో ఆల్ రీజన్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు లో షుగర్స్ అన్నది. జనరల్గా మార్కెట్లో చూసుకుంటే షుగర్ సప్లిమెంట్స్ అంటే షుగర్కి సప్లిమెంట్గా వచ్చాయి. అంటే షుగర్ వేసుకోకుండా టాబ్లెట్స్ వేసుకోవడము, లేకపోతే ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని డయాబెటిక్ అని చెప్పి డిఫరెంట్గా రావడం జరిగాయి. సో ఇవి యూస్ చేయడం మంచిదేనా డయాబెటిక్ పేషెంట్స్? ఇది ఒక పాత సామెత ఉందమ్మా, పొరికి ఒక బుద్ధి జిహ్వకు ఒక రుచి అని ఒకటి ఉందన్నమాట. ఎందుకంటే నాకు నచ్చిన టేస్ట్ మీకు నచ్చకపోవచ్చు, అంటే ప్రతి మనిషి ఒక టేస్ట్ ఉంటుంది. కొంతమందికి ఎప్పుడైతే కారం తీసుకోవడం ఇష్టం, నాకు తక్కువ కారం తీసుకోవడం. కొంతమంది స్వీట్స్ బాగా ఇష్టం, కొంతమంది స్వీట్స్ అసలు ఇష్టం ఉండదు. సో కొంతమంది చిరుతిళ్ళు ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే అందరికీ మనం డైట్ యూనిఫామ్గా చెప్పలేం. ఒక వ్యక్తికి స్వీట్స్ ఇష్టం ఉందనుకోండి, వాటి అటాక్ పరిస్థితులు మనం ఆపలేం, ఏదో ఒకటి నోట్లు వేసుకుంటూనే ఉంటారు. అలా పోతే ఒక లడ్డు ఇదో, ఎందుకంటే వీ కాంట్ కంట్రోల్ ఇన్ దిస్ కన్జ్యూమరిస్టిక్ వరల్డ్. ప్రతి చోట్ల మనకి ఫుడ్ అవైలబిలిటీ అబండెంట్గా ఉంది. మనం లేదనుకోండి స్విగ్గీ జొమాటో ద్వారా ఇంటికి తెప్పించుకోగలం. సో ఈ స్టేట్లో ఏం చేయగలము? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్స్ ఫర్ దట్ థింగ్. సో ఈ ఆల్టర్నేటివ్స్ ఎత్తుకోవడంలో ఈ అడిటివ్స్, సప్లిమెంటేషన్స్ వచ్చాయన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చింది సాకరిన్ అనేది. వే బ్యాక్ 1970s వచ్చింది, చాలా కాలం వాడారు సాకరిన్ అనేది. మన అమ్మలు వాడుంటారు అనమాట. సైన్స్ అనేది మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఎవరు ఎవాల్వింగ్, అంటే ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంది, ఐటరేషన్ పద్ధతి అనమాట. అది సాకరిన్ వాడిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు కనిపెట్టారు, ఈ సాకరిన్ ఎక్కువ వాడిన వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చేదానికి రిస్క్ ఉందని దాన్ని బ్యాన్ చేశారనమాట. ఓకే. సో అప్పుడు చాలామంది డిస్కషన్ వచ్చింది, ఈ ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అనేవి చాలా డేంజరస్, క్యాన్సర్స్, వీటిని బ్యాన్ చేయండి అని. ఓకే. కానీ సైన్స్ అనేది ఎప్పుడు రీసెర్చ్ మీద డిపెండెంట్. వాళ్ళు ఫర్దర్ రీసెర్చ్ చేశారు, తర్వాత న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి డిరైవ్ చేశారనమాట. అంటే స్టీవియా అంటే మన కలబంద చెట్టు నుంచి, దాని నుంచి ఒక ఆర్టిఫిషియల్ స్వీట్ని డెరివేట్ చేశారు. ఇంకోటి మనం వండుకోవచ్చు అనమాట. మీరు షుగర్ ఫ్రీ న్యాచురల్ అని ఉంటారు, సుక్రలోజ్ ఉంటుంది. ఇంకోటి వచ్చి మామూలు టీలో వేసుకునే బిళ్ళలు ఉంటాయి. సో ఇవి సేఫ్ అని ప్రూవ్ అయినాయి అనమాట. ఓకే. సో ఈ స్టడీస్ ఎప్పుడు జరిగాయంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years జరిగాయి. 1990 నుంచి 2010 వరకు జరిగాయి అనమాట. 20 సంవత్సరాల దాంట్లో ఇది ఎవరి మీద ఎఫెక్ట్ చూపించలేదు అనేటప్పటికి అప్రూవ్ చేశారు. ఓకే. కొంతమంది అడుగుతారు, అంటే చిన్నపిల్లల్లో షుగర్ ఉంటుంది, వాళ్ళు కూడా వేసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, బట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5 years. ఓకే. వాళ్ళ తర్వాత నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. కానీ ఎంత మోతాదు తీసుకుంది వాళ్ళు చెప్పిన మోతాదులోనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3-4 ట్యాబ్లెట్లు వేసుకుంటాను అంటే కుదరదు. అది దాని ప్రకారం ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. కానీ మీరు గమనించారంటే అది ఇచ్చే టేస్టు మన న్యాచురల్ షుగర్ ఇచ్చే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి అది కూడా తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు మనం కన్వర్జర్స్ అంటాం, అంటే చాలా స్మాలెస్ట్ డిఫరెన్స్ కూడా పట్టేస్తారనమాట. దాంట్లో వాళ్ళకి అది నచ్చదు, వాళ్ళు అటోళ్ళు షుగర్ కావాలంటారు, ఖచ్చితంగా మాకు షుగరే కావాలంటారు. తీసుకోండి, ఇంకేం చేస్తాము, ఒక 1 gram స్పూన్ వేసుకోండి షుగర్, రోజుకి ఒకసారి తీసుకోమని చెప్తాం. ఇలా ఒక్కొక్క పేషెంట్ బట్టి మేము దాన్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని నేను చెప్పిందే వేదం అన్నట్లు ఎప్పుడు డాక్టర్స్ మేము చేయకూడదు.